ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 వ్యక్తిలో స్పరద్రూపం ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఆప్షన్ 2 మూర్తిమత్వం మనుషులకు మాత్రమే పరిమితం అయిన అంశం కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. మానవ శరీరంలో గ్రంథులు స్రవించే స్రావాలు మనిషి ప్రవర్తనను ప్రభావితం చేయును. ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ పనితీరుకు ప్రేరణకు సంబంధం ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు విద్యార్థి మూర్తిమత్వమును తెలుసుకొనుటకు విద్యార్థి యొక్క ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటావు? ఆప్షన్ 1 విద్యార్థి వంశపారంపర్యం లక్షణాలు. ఆప్షన్ 2 విద్యార్థి పరిసర కారకాలు. ఆప్షన్ 3 విద్యార్థి సాంఘిక పరిస్థితులు. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో లక్ష్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థిని శారీరకంగా దండించడం, చులకనగా చేసి మాట్లాడడం వలన విద్యార్థి యొక్క ఏ అంశంపై నీవు వ్యతిరేక ప్రభావంను కలిగజేస్తూ దానిని కుంటుపడేలా చేస్తుంది? ఆప్షన్ 1 ప్రజ్ఞ. ఆప్షన్ 2 మూర్తిమత్వం. ఆప్షన్ 3 సహజ సామర్థ్యం. ఆప్షన్ 4 సృజనాత్మకత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిని అభ్యసన అనుభవాలను విస్తృతంగా అందించే ఒక వనరుగా మార్చివేశాడు. అయినా ఆ తరగతి గది విద్యార్థులలో పెంపొందునది. ఆప్షన్ 1 మూర్తిమత్వం. ఆప్షన్ 2 ప్రజ్ఞ. ఆప్షన్ 3 వికాసం. ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీ గురించి తెలిసిన ఒక ఉపాధ్యాయుడిగా క్రింది వానిలో మూర్తిమత్వంకు సంబంధించని విషయంను గుర్తించుము. ఆప్షన్ 1 ఆశిష్ శారీరక సౌష్ఠవం. ఆప్షన్ 2 ఆయుష్ సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులు. ఆప్షన్ 3 ఆశీన నిత్యం వేసుకునే ముసుగు. ఆప్షన్ 4 అనుష స్వీయ చేతనత్వం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చేసే గ్రంథుల స్రవాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచుము. ఆప్షన్ 1 ఉద్వేగం. ఆప్షన్ ఏ పీషగ్రంథి. ఆప్షన్ 2 జైగాంటిజం. ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 3 క్రెటినిజం. ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి. ఆప్షన్ 4 టిటాని. ఆప్షన్ 4 పారాథైరాయిడ్ గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో మందబుద్ధుడుగా ఉన్న, మానసిక క్షీణత కలిగిన, జ్ఞానేంద్రియ వికాసంలో లోపాలున్న విద్యార్థిని గురించి ఆ విద్యార్థికి చికిత్స అందించదలచాడు. అయితే ఆ దృగ్విషయంలో ఉపాధ్యాయునికి సహకరించిన విషయ పరిజ్ఞానం క్రింది అంశానికి చెందినది. ఆప్షన్ 1 పీషగ్రంథి. ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 3 పారాథైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రంథి హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది? ఆప్షన్ 1 బీజగ్రంథి. ఆప్షన్ 2 క్లోమం. ఆప్షన్ 3 థైరాయిడ్. ఆప్షన్ 4 అడినల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి స్రవించే హార్మోన్ లోపించినప్పుడు చికాకు, నరాల బలహీనత, ఒత్తిడి కలుగుతుంది. ఆప్షన్ 1 థైరాయిడ్. ఆప్షన్ 2 అడ్రినల్. ఆప్షన్ 3 పీయూష. ఆప్షన్ 4 పారాథైరాయిడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రతిభాశాలిగాను, అత్యాశపరుడిగాను, తక్కువైతే సోమరులుగాను, ప్రజ్ఞాహీనులుగాను, మందబుద్ధులుగాను తయారవుతారు. ఆప్షన్ 1 పీయూష గ్రంథి. ఆప్షన్ 2 పారాథైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 3 క్లోమ గ్రంథి. ఆప్షన్ 4 థైరాయిడ్ గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో విద్యార్థి ప్రయత్నం లేకుండా చూపే ప్రతిచర్య. ఆప్షన్ 1 కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి లాగడం. ఆప్షన్ 2 పాఠశాలలో గంట కొట్టగానే తరగతి గదిలోకి క్యూ లైన్లో ప్రవేశించడం. ఆప్షన్ 3 ఈత నేర్చుకోవడం. ఆప్షన్ 4 ట్రాఫిక్ వద్ద సిగ్నల్ ఆపగానే ఆగడం లేదా బయలుదేరడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సమగ్ర మూర్తిమత్వం కలిగిన వ్యక్తి లక్షణం కానిది క్రింది వానిలో దేనిని ఉపాధ్యాయునిగా నీవు గుర్తిస్తావు? ఆప్షన్ 1 శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉంటాడు. ఆప్షన్ 2 ఒక్కొక్కరిని ఒక్కో ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆప్షన్ 3 సహజ ఉద్రేకాలను కలిగి ఉంటాడు. ఆప్షన్ 4 లక్ష్య కేంద్రక మూర్తిమత్వంను కలిగి ఉంటాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. మరగుజ్జుతనానికి కారణం. ఆప్షన్ 1 అడ్రినల్ గ్రంథి తక్కువగా పనిచేయడం. ఆప్షన్ 2 పిట్యూటరీ గ్రంథి ఎక్కువగా పనిచేయడం. ఆప్షన్ 3 పిట్యూటరీ గ్రంథి తక్కువగా పనిచేయడం. ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి తక్కువగా పనిచేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.